కాపులో టాప్ ఇండో అమెరికన్ ICR4 షాప్లో టాప్ తెలంగాణ సీడ్ ఖమ్మం. మన రైతు సోదరులందరికీ మా నమస్కారాలండి. ఈరోజు అనగా జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మా రైతు సోదరులకు, మా డీలర్ల మిత్రులకు, నర్సరీల మిత్రులకు అందరికీ శుభాకాంక్షలండి. ఈరోజు మనం జనవరి 26వ తారీఖు మనం ఇండో అమెరికన్ కంపెనీ వారిది ICR4 అనే రకాన్ని మనం వెంకటాపురం గ్రామంలో SK మౌలాలి గారు అనే రైతుకి ఇచ్చామండి. ఆ రైతుకి ఇచ్చి సుమారు ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. మా టీం మొత్తం కూడా ఇప్పటికీ 4-5 సార్లు పర్యటించి ఆ వెరైటీని చూడటం జరిగింది. నిన్న సాయంత్రం ఆ రైతు ఫోన్ చేసి రిపబ్లిక్ డే కనుక మేము ఖాళీగా ఉంటామని నిన్న సాయంత్రం మౌలాలి గారు అనే ఫార్మర్ ఫోన్ చేసి ఈరోజు రండి సార్ మా పొలం చూద్దురు రండి, మీరు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది, మా రైతులందరూ కూడా అడుగుతున్నారని చెప్పడం జరిగింది. కనుక ఈరోజు మనం వెంకటాపురం గ్రామానికి వెళ్ళేసేసి SK మౌలారి గారి తోటలో మన ఇండో అమెరికన్ వారి ఇండమ్ ICR4 అనే రకాన్ని పరిశీలించి దాని సూచనలు సలహాలు మీకు కూడా ఆ వెరైటీ కాపు అన్నీ చూపించడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఆ వెరైటీ మంచి వెరైటీ కనుక నేను పరిశీలించి ఆ వీడియోని మీకు మొత్తం తెలియజేయడం జరుగుతుంది. మీకు అక్కడ పోయిన రోజు లైవ్లో మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తా అండి, గమనించగలరు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయగలరండి. నా పేరు గూడపు నాగరాజు, మా తెలంగాణ సీడ్స్ ఖమ్మం టంకు రోడ్ శివాలయం దగ్గర ఉంటుందండి. అన్ని రకముల మేలైన బ్రాండ్ కంపెనీ మిరపిత్తనాలు మరియు పత్తి గింజలు, మొక్కజొన్నలు, కందులు, మినువులు, పెసలతో పాటు ప్యాడీ వడ్ల విత్తనాలు కూడా రకరకాల విత్తనాలు లభించబడుతుంది. అందరూ ఈ షాప్ అడ్రస్ తెలుసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మౌలాలి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. అదే మీకు ఇండో అమెరికన్ వాళ్ళది ఇండమ్ ICR4 కొత్త వెరైటీ ఇచ్చా కదా, ఎట్లుంది ఏంది చూద్దామని చెప్పి వచ్చాము. ఆల్రెడీ ఇంత ముందు కూడా మీ తోట 2 సార్లు వచ్చాము. ఇప్పుడు పండుకాయ పచ్చికాయ ఉంది కదా, మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఇండో అమెరికన్ కంపెనీ అంటే మల్టీనేషనల్ కంపెనీ. ఇండో అమెరికన్ కంపెనీలో కొన్ని వేల రకాలు ఉన్నాయి. ఇండమ్ 5 అన్నది గుంటూరు మార్కెట్, AP మార్కెట్లో బాగుంటుంది. మన ఏరియాలో ఇండమ్ 50 వెరైటీ బాగుంటుంది. కొత్త వెరైటీ మనకు ICR4 ఇచ్చాం. ఇండమ్ ICR4 అనేది మీరు వేశారు కదా, మీ అనుభవంలో చెప్పండి, ఉన్నది చెప్పండి. ఎందుకంటే మన షాపు గత 25 సంవత్సరాల నుంచి మంచి విత్తనాలు ఇచ్చే పేరు, మనకు మంచి పేరు ఉంది. మంచి విత్తనాలు ఇస్తున్నాం, మనతో ఇచ్చినవన్నీ బాగున్నాయి. ఎందుకంటే మనం ఉన్నది చెప్తాం కనుక మన దగ్గరికి ఇంతమంది స్టెప్ బై స్టెప్ రైతు సోదరులు పెరుగుతారు. మన షాప్ కూడా కలకల నడుస్తుందంటే రైతులందరికీ మంచి పంట వల్ల ఈయటం జరుగుతుంది. మీరు కూడా మంచి వెరైటీ ఇవ్వడం వల్ల మీ షాప్ రాగలుగుతున్నాం సార్ ప్రతి సంవత్సరం. అందుకని ఇప్పుడు దీని లక్షణాలు ఎట్లున్నాయి ఏంది? ఈ సంవత్సరం మీరు కొత్త వెరైటీ ఇచ్చారు సార్, ఇండమ్ ICR4. ఈ వెరైటీ బాగుంది సార్. హైట్ చూడండి ఎలా పెరిగిందో. నాకు వచ్చేసి 2 ఎత్తు పైన పెరిగింది సార్. ఇది కాపు చూడండి ఎలా ఉందో, చివరకాయ కూడా సైజు మొత్తం జడకాపు, పండుకాయ చూడండి ఎలా ఉందో, కలర్ కూడా చూడండి ఎలా ఉందో, కాయ సైజు చూడండి బాగుందండి. ఇది కొత్త వెరైటీ, నాకు మంచి వెరైటీ ఇచ్చారండి నాగరాజు గారు. ఈ వెరైటీ అందరూ పెట్టుకోదగ్గ వెరైటీ ఇచ్చారండి, మంచిగా ఉందండి. ఇది కాపు చూడండి ఎంత దగ్గర కాపు ఉందో, ఎంత జడ. ఇప్పుడు మీరు మరి కింద కాయలు ఆల్రెడీ ఎండిపోవడానికి వచ్చినాయి, ఇన్ని రోజులు ఎందుకు ఏరుకుంటుంటారు? ఇది ఏరాలంటండి పైన చూడండి మెతకదనం వచ్చేసి పూత పింద ఇంకా కాపు పెరుగుతూనే ఉంది. కింద తాళలేదు కదా సార్, ఎందుకు కోయాలి మేము ఇప్పుడు? తర్వాత కోసుకోవచ్చు కదా మేము, ఎందుకంటే పైన కాపు వచ్చేస్తున్నది. చూసారా ఎంత హైట్ పెరిగింది? ఇప్పుడు కింద ఎండుకాయ ఉంది, మళ్ళీ పండుకాయ ఉంది, పైన పచ్చికాయ ఉంది, మళ్ళీ ఇగురు ఉంది. చూడండి పిందె ఇగురు కూడా అలానే ఉందండి. అదే ఇగురు ఉంది, బాగుందండి కంపెనీ. కానీ మీరు స్టెప్ బై స్టెప్ కోసుకుంటే ఇంకా దిగుబడి వచ్చిందండి. ఎందుకంటే ఇది 45 నుంచి 50 క్వింటాలు వచ్చే వెరైటీ కనుక వస్తుందండి. ఎవరు చూసినా అదే అంటున్నారండి, ఇది 40 నుంచి 45 క్వింటాల పైన అంటున్నారండి. ఇది ఎవరు చూసినా సరే బాగుందండి, చాలా మంది చూసిపోతున్నారు. బాగుంది వెరైటీ, మంచి వెరైటీ అండి, పెట్టుకోవచ్చు అండి. భలే మంచి విత్తనం ఇచ్చారండి మాకు మీరు. గింజలు కూడా ఏంటంటే ఎక్కువ ఉంటాయి కాయలు. నేను మొన్న ఒక కాయ ఒలిచి చూసానండి, 90 నుంచి 120 గింజలు కూడా కనపడతాయండి ఒక దాంట్లో. 100 గింజలు మినిమం అయితే మీకు 80 నుంచి 90 గింజలు అయితే మినిమం ఉంటాయండి, 90 గింజలు ఖచ్చితంగా ఉంటాయి. తూకాన్ని బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఆకు కూడా కొద్దిగా గరికి అనిపిస్తుంది, ఉందండి. ఇది మీకు ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే తెల్లదోమ అనేది బాగా తక్కువ రావడం వల్ల దిగుబడి కూడా బాగుంటుంది. రోగాలు బాగా తక్కువ వస్తుంది. మీకు ఎట్లున్నాయి రోగాలు? నాకు రోగాలు చాలా తక్కువ అండి, వేరే వెరైటీ పోల్చుకుంటే దీనికి చాలా తక్కువ అండి. రోగాలు చాలా తక్కువ, నల్లి లేదండి. చూడండి పూలో ఇప్పుడు వరకు నల్లి ఉంది చూడండి, చుట్టుపక్క తోటలో నల్లి ఉంది, దీంట్లో మా దాంట్లో నల్లి కూడా లేదండి. చూడండి ఒక్క పూలో కూడా నల్లి కూడా లేదు. ఈ వెరైటీ పెట్టుకోవచ్చు అండి, బాగుందండి. మెత్తదనం చూడండి ఇప్పుడు కూడా ఎలా ఉందో, ఎంత గ్రోతింగ్ ఉందో చూడండి. ఇప్పుడు మళ్ళీ అది కాక మీకు జత కాపులు వచ్చినాయి, అన్ని జంట కాపులు, మొత్తం జంటకాయ అండి. జంటకాయ ఆడ చూసిన జంటకాయ, ఎక్కువ జంటకాయ. జంటకాయ సైజు కూడా మీకు పై వరకు కూడా తగ్గలే. చూడండి ఎంత పొడవు ఉందో కాయ.
కింద పండుకాయ ఎండికాయ కూడా ఉంది, మళ్ళీ మీకు ఇది సైజు ఉంది. ఇప్పుడు మీకు కింద కాయ ఈ కాయ ఉంది, పైన వచ్చే కల్లా ఈ కాయ వచ్చే కల్లా కూడా మీకు లేకుండా లేదు. ఈ సైజే ఉంది, మీకు తేడా లేదు. మళ్ళీ పైన ఫ్లవరింగ్ కూడా అంత బాగుంది. అంతే ఉందండి. మీకు పెట్టుబడి ఎట్లయిందండి? ఎంతో పెట్టారు? ఎకరానికి 10-12 కట్టలు పడతానండి, ఎక్కువ పట్టట్లేదండి. నల్లి కూడా నాకు ఎక్కడా లేదు. 15 రోజులు 12 రోజులు పైన ఆపుతుందండి స్ప్రేయింగ్ చేస్తే. రోగాలు చాలా తక్కువ. ఈ విత్తనం కూడా నెంబర్ 1 విత్తనం అనేది. చూడండి ఎంత ఉందో, హైట్ ఎలా పెరిగిందో చూడండి. పెరుగుతుంది, మీకు ఎంత పెరుగుదల ఉన్నా, కింద పండుకాయ ఉన్నా, కింద ఎండిపోయిన కాయ ఉన్నా కూడా పైన పెరుగుదల అనేది ఆగదు విత్తనానికి. ఎదుగుదల ఆగట్లేదు, ఎదుగుదల ఆగదు. మీరు ఇప్పుడు మహారాష్ట్ర కూలోళ్ళతో బాగా వాంటింగ్, మన ఏరియా కూలోళ్ళు దొరక మహారాష్ట్ర తెస్తారు. మీకు 20 రోజులు కూలోళ్ళు లేట్ అయినా కూడా కింద కాయ గింత కూడా డ్యామేజ్ కాదు. ఈ రోజు జనవరి 26వ తారీఖు మీ చేలో ఉన్నాం. తాలు కాయ కూడా లేదు చూడండి, అదే చూడండి కింద కాయ వరకు చూడండి, తాలు అనేది లేదు, మొత్తం ఎరుపు కాయ మంచిగా, తాలు లేదు, కాయ సైజు ఉంది. పెట్టుకోవచ్చండి, మంచి వెరైటీ అండి ఇది. రైతులు ఎవరైనా పెట్టుకోగలుగుతారండి ఈ విత్తనం అనేది. ఇండియన్ ICR 4 ఈ వెరైటీ అందరూ పెట్టుకోండి, మంచి దిగుబడి వస్తుంది. 40 నుంచి 45 క్వింటాలు తేలిగ్గా వస్తుందండి. ఇది నేను చెప్పిన మాట కాదండి, మీరు చూసుకోవచ్చండి. కావాలంటే రోడ్డు సైడే మా చేను. నా పేరు మౌలాలి అండి, మాది వెంకటాపురం గ్రామం అండి, ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోనే. మీరు వచ్చి నా తోట ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీరు చేను ఎలా ఉందో చూడండి, కాపు కూడా, చేను కూడా నాకు మెడకాయలోకి వచ్చిందండి హైట్. ఇది చూడండి, నేను చెప్పడమే కాదు, నేను మాటలు చెప్పడమే కాదు, మీరు వచ్చి చూసుకోవచ్చు ఎంత హైట్ ఉందో చూడండి. కాపు కూడా చూడండి, మొత్తం జంటకాయలు వస్తున్నాయండి. ఏదైనా సరే కాయ కింద కాయ ఏ సైజు ఉందో పై కాయ కూడా చూడండి ఎంత ఉంది హైట్, ఇంత పొడవు ఉందండి కాయ కూడా. పెట్టుకోవచ్చండి వెరైటీ ఇది. తాలు తక్కువ, మెత్తదనం బాగుంది, నల్లి తట్టుకునే రకం. ఆకు కూడా బెరుసుగా ఉందండి కొంచెం ఈ ఆకు, దీనివల్ల తెల్లదమ కూడా తక్కువ అవుతుందండి. ఇది అంటే మనకు గత సంవత్సరం మనకి విత్తనాలు తక్కువ వచ్చినాయి. మన ముఖ్యమైన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, మీలా సెంటిమెంట్ గా ఫస్ట్ నుంచి వచ్చే రైతులకే ఇచ్చాం. ఎందుకంటే ఒకవేళ దిగుబడి తగ్గినా కూడా మన తెలిసిన వాళ్ళు కనుక ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. మరి నెక్స్ట్ ఇయర్ మరి నాకు సుమారు మన దగ్గరికి దగ్గర 4 నుంచి 5 వేల మంది రైతులు వస్తూ ఉంటారు. వస్తారండి, వాళ్ళందరికీ ఇత్తనం ఇవ్వచ్చు కదా ధైర్యంగా. బరాబర్ అందరికీ వచ్చండి, సందేహమే లేదండి. ఈ ఇత్తనం ఇవ్వచ్చు, 100% పండిద్దండి ఈ ఇత్తనం. ఇది పెట్టుకోవచ్చండి, ఎవరైనా పెట్టుకోవచ్చండి ఈ ఇత్తనం అనేది. ఎందుకంటే మనకు కూడా మంచి ఇత్తనం ఇవ్వాలి కనుక ఇండో అమెరికన్ కంపెనీ ఇది. ఇండమ్ ICR 4 రకం అందరికి ఇవ్వచ్చు, ధైర్యంగా ఇచ్చుకోవచ్చండి మీరు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తారు, ఆ విషయం నమ్మకం ఓకే. కానీ మాకు కూడా నమ్మకం, సాటిస్ఫై పెట్టుకోవచ్చు ఇత్తనం అనేది. మీరు కూడా ప్రశాంతంగా అమ్ముకోవచ్చు దీన్ని. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోటలు బాగున్నాయి. మిగతా రకాలతో పోల్చుకుంటే మీ ఇండమ్ ICR 4 ఇండో అమెరికన్ మీరు వేసడం వల్ల బాగా అనిపిస్తుంది. మీకు దిగుబడి ఎంత రావచ్చు అని మీ ఆలోచన? 40 నుంచి 45 క్వింటాలు వస్తుందండి. ఇది 40 నుంచి 45 క్వింటాలు వస్తుంది, నమ్మకం ఉందండి. అవుతుంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పండించే అనుభవంలో చెప్తాను నేను. 40 నుంచి 45 క్వింటాలు బరాబర్గా వస్తుంది ఇత్తనం, పెట్టుకోవచ్చు. ఇది మనం మీ ఊరు వాళ్ళు కూడా 2-3 ఫోన్ చేసి నన్ను అడిగారు, మౌలాలకి ఏ రకం ఇచ్చారండి బాగుందండి తోట అని చెప్పేసి. నన్ను అడగడంతో పాటు మీ తోట ఎవరైనా చూడటానికి వచ్చారండి. మా పక్కన వాళ్ళు చూస్తున్నారు, పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. దారామిడి చేను వచ్చి దిగుతున్నారు, చూస్తూనే ఉన్నారు. బాగుంది అంటున్నారు. ఏం వెరైటీ పెట్టారు, ఈ కంపెనీ ఏ కంపెనీ పెట్టారు, మీరు ఎక్కడ తెచ్చారు ఇత్తనాలని చెప్తున్నారండి. నేను చెప్పానండి, ఖమ్మంలో ట్రంక్ రోడ్లో తెలంగాణ సీడ్ అనేది నాగరాజు గారి షాప్ అండి. మీరు మాకు పరిచయం కాబట్టి మీ పేరే చెప్తున్నాను. ఇత్తనం కూడా బాగుంది, మంచి ఇత్తనాలు ఇస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు 15 సంవత్సరాల నుంచి మీకు ఆడ ఇత్తనాలు తీసుకుంటాను. ఏ రిమార్క్ లేదండి, ఏ మాత్రం కూడా. ఇప్పుడు మీరు ఈ రకం వేశారు కదా, దీంతో పాటు మీకు ఇంకో రకం కూడా ఇచ్చా కదా ఏరే కంపెనీది, అది ఎలా ఉంది? అది కూడా బాగానే ఉందండి వెరైటీ. అది కూడా దీని పోటీగానే ఉంది. దీని పోటీగానే ఉందండి. అది ఇది 2 బాగానే ఉన్నాయి, 2 అన్నదమ్ములాగానే ఉన్నాయి. అది ఈ వెరైటీ ఇచ్చారు, బాగానే ఉంది. అది ఇచ్చారు, అది బాగానే ఉంది. ఓకే, మీ దగ్గర వచ్చిన తీసుకున్న ఇత్తనాల్లో ఇప్పటివరకు ఏది ఫెయిల్ కాలేదండి. మమ్మల్ని చూసి వేరే తూటు పక్కన రైతులు కూడా మన షాప్ కూడా వచ్చే ఇంతకుముందు వచ్చి తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏ రోజు కూడా పాగలేదు అన్నది లేదండి. మా చుట్టాలు కూడా తీసుకెళ్తున్నారు. మేము నారు పోసుకున్నాం, నారు ఇచ్చాము వేరే వాళ్ళకి, అక్కడ కూడా పంట కూడా బాగానే ఉందండి. వాళ్ళ దగ్గర కూడా ఒక మాట లేదండి, తోట మందాలుగానే ఉందండి వాళ్ళది కూడా. మీరు ఏ వెరైటీ తెస్తున్నారో లే కానీ మీరు ఏది ఇచ్చినా మేము వేసుకుంటున్నాం. తోట అద్భుతంగా పండుతుంది. ఎందుకంటే ఇత్తనం కొనే బాధ్యత వరకు మీ కాడ వరకే, మేము కొన్న తర్వాత వేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి మాకు. ఎందుకంటే పంట దిగుబడి కూడా బాగా వస్తుంది మీ కాడ తీసుకునే ఇత్తనాల్లో. ఇత్తనం అనేది ఎంపిక మీరు తీసుకుంటున్నారు, అక్కడ ఎలా తీసుకుంటున్నారు, సీడ్ ఏం తీసుకుంటున్నారు అనేది. మాకు ఇత్తనం మీరు పెట్టండి ఇచ్చేస్తున్నారు, పెడితే మాకు ప్రశాంతంగా మంచిగా పండుతుందండి, పంట దిగుబడి బాగా వస్తుంది. అందుకనే నమ్మకంగా మీ షాప్కి వచ్చి మళ్ళీ ఎప్పుడైనా సరే మేము కాకుండా మాతో ఉన్న రైతులు పక్కన తోటోళ్ళకి కూడా మన షాప్ కాడికి వస్తాను. మెయిన్ మనకు కావాల్సింది అదేనండి, మేము మంచి ఇత్తనం ఇస్తాం,
కానీ మేము ఇచ్చే విత్తనాలు కూడా అన్ని మంచి విత్తనాలు ఇస్తామండి. కల్తీలు లేకుండా ఇచ్చే బాధ్యత వరకే మా బాధ్యత. దిగుబడి అన్నది రైతు పెట్టుబడి పెట్టుకుంటేనే దిగుబడి వస్తుంది. అంతేనండి. వాతావరణం కలిసి రావాలి, పెట్టుబడి పెట్టుకోవాలి, మంచిదిగా దిగుబడి రావాలి. మీకు మంచి దిగుబడి వచ్చే విత్తనాలు మేము ఇస్తాం. మీరు చాకిరీ చేసుకుంటేనే పండుతుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, వాతావరణం మంచి కలిసి రావాలి, పెట్టుబడి పెట్టాలి, రైతు దిగుబడి వచ్చింది. మనం ఇచ్చే విత్తనాలు ఏవి కూడా కల్తీలు లేకుండా జాగ్రత్తగా మేము చూసుకొని కల్తీలు లేవులేండి. జాగ్రత్త చూసుకొని ఇస్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం కదా, కల్తీలు లేవండి. ఆ విషయంలో అయితే నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు మౌలాలి గారు జాగ్రత్త చేస్తే దిగుబడి వచ్చింది. మనం ఎంత ఇచ్చినా కూడా మన ఊర్లో అందరికీ 35 క్వింటాలు తక్కువ 35 వచ్చింది, 40-45 కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నాయి 40 వచ్చే ఉన్నాయి, కానీ 30 పైన కానీ లోపల వచ్చేది ఏది లేదండి. మ్యాక్సిమం మా కాడ, మా ఊరు ఇటు పక్కన వాళ్ళలో కూడా మీ కాడ తప్ప వేరే సాటికి మేము వెళ్ళట్లేదు. ఇత్తనం కూడా మీరు అంతే నమ్మకం ఇస్తారా? ఈ నమ్మకం ఎప్పుడు మీరు కాపాడుకుంటూనే ఉండాలి. ఇట్లా ఆ విషయంలో ఇబ్బంది లేదండి. మీకు క్వాలిటీ సీడ్ ఇచ్చడంలో ఉన్న షాపులో తెలంగాణ సీడ్స్ ముందంజలో ఉంటుందని రైతులందరికీ తెలియజేస్తున్నాము. మా షాపుకు రండి, మంచి విత్తనాలు తీసుకెళ్ళండి. ఇది ఇండో అమెరికన్ వాళ్ళది ఇండమ్ ICR4 రకం దగ్గర ఉన్నాము. మీకు ఈ తోటలో నుంచి చెప్తున్నాను, మంచి విత్తనాలు నమ్మకమైన ఎంపిక అంటే తెలంగాణ సీడ్స్కి రండి, మంచి విత్తనాలు తీసుకోండి, మీరు అభివృద్ధి చెందండి, దేశం అభివృద్ధి చెందుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కనుక మంచి విత్తనాలు ఫస్ట్ ఎన్నుకునేది విత్తనం బాగున్న తర్వాతకి మందు కట్టలు, మందులు, పెట్టుబడి అనేది మీ చేతిలో ఉంటుంది. విత్తనం దగ్గర మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ సంవత్సరం ఎన్నికిపోతారండి. దయచేసి ఆలోచించి తీసుకోండి. షాప్ దగ్గర తీసుకోండి, బిల్లు తీసుకోండి, ఖాళీ కవర్ దాచుకోండి, లాట్ నెంబర్ చూసుకోండి. మేము ఏ విధంగా చెక్ చేసి మీకు ఇస్తామో మీరు కూడా మా దగ్గర చెక్ చేసి తీసుకోండి. పంట అయిపోయే వరకు బిల్లు కవర్ దాచుకోండి. మీకు అన్ని విధాలుగా మేము కలిసిపోతూ ఉంటాం. మా టీము, మా ఎంప్లాయీస్ అందరూ మీ తోటకు వస్తారు, చూస్తారు, అన్నీ తెలియజేస్తారు. పంట అయిపోయే వరకు మా వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా నెంబర్కి ఫోన్ చేయండి. మంచి విత్తనాలు దొరకాలంటే తెలంగాణ సీడ్స్కి రండి. ఇత్తనం వేయటం కదండి, మీరు ఇత్తనం ఇచ్చిన తర్వాత మీ ఎంప్లాయీస్ కూడా 3-4 సార్లు షాప్కి మా పొలం కాడికి వచ్చారండి, చూశారండి. ఇంతకుముందు మీ 10 సంవత్సరాల అవతల వేరే కాడ తెచ్చేవాళ్ళం కానీ ఎప్పుడూ రాలేదండి ఎవరు కూడా. మీరు ఇంత కేర్ తీసుకొని వచ్చి ఎలా ఉంది ఏంటి అని ఇంతగా కేర్ తీసుకొని మీరు చూస్తున్నారండి. ఇత్తనం ఇవ్వడం గొప్పడం కాదండి. ఇంత చూసినందుకు మాకు ధన్యవాదాలండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.